అమెరికాలో రూల్ ప్రకారం ఒక వ్యక్తి అధ్యక్షుడిగా 2 సార్లు మాత్రమే ఉండగలుగుతాడు. కానీ ట్రంప్ మాత్రం 250వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నది 3వసారి అని చెప్పుకున్నాడు ఆయనే. మరి ఎట్లా అవుతాడో తెలియదు. నిజానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది 2వసారి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ తన విజయాన్ని దోచుకున్నాడని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించుకొచ్చాడు. దాన్ని కూడా తన ఖాతాలో వేసేసుకుని 3వసారి అధ్యక్షుడని తనకి దానే చెప్పుకున్నాడు. అంతలో నవ్వుకుంటూ వివాదాస్పద అంశాలకు జోలికి పోవట్లేదంటూ మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదిగిందంటే అది అనుకోకుండా జరిగింది కాదని ట్రంప్ అన్నాడు. మొదటిసారి అధ్యక్షుడు ఎన్నికప్పుడు దేశ సైన్యాన్ని పునర్నిర్మించాను, దేశ సైనిక సామర్థ్యాలను పెంపొందించడానికి నేను చేసిన కృషి అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో 2020 అధ్యక్ష ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించిన ట్రంప్ నిజానికి ఇప్పుడు నేను 3వసారి అధ్యక్షుడిగా ఉన్నట్లు లెక్క, కానీ వివాదాల జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను అంటూ మళ్ళీ ముక్తాయింపు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ తలతెక్కలోడు మూలంగా వాస్తవంగా అమెరికాకి సంబంధించినటువంటి అతిపెద్ద వేడుక మిస్ అయిందేమో.